విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఒక గిరిజన మహిళను అంబులెన్స్లో తరలించే వ్యవహారం ఇప్పుడు చర్చగా కొనసాగుతుంది. జీమాడుగుల మండలానికి చెందిన రత్నకుమారి అనే మహిళ ఈ నెల 6వ తేదీన అక్కడ అస్వస్థతకు గురయ్యారు. అయితే అక్కడ మెరుగైన వైద్యం అందించడానికి పాడేరు నుంచి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అయితే 6వ తేదీన విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ నెల 15వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే కుటుంబ సభ్యులు అది సంక్రాంతి నేపథ్యాన ఆ మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి అంబులెన్స్ కోసం ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ రాకలో కొంత జాప్యం జరిగింది. అయితే ఈ జాప్యం జరగడంతో మృతదేహాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి అన్న అంశంపై వారంతా కూడా తర్జన భర్జన పడడం జరిగింది. అయితే ఈ విషయం ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని గంటల తర్వాత కింగ్ జార్జ్ ఆసుపత్రి వర్గాలు అంబులెన్స్ని సమకూర్చడంతో ఆ మృతదేహాన్ని జీమాడుగుల ప్రాంతానికి తీసుకువెళ్లారు. అయితే ఈ రకంగా ఒక గిరిజన ప్రాంతానికి చెందిన మహిళ మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మృతి చెందిన మృతదేహాల తరలింపు విషయంలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా అంబులెన్స్లు సమకూర్చడంలో చాలా ఆలస్యం జరగడం వల్ల రోగులు వారి కుటుంబ సభ్యులు అవస్థలకు పడుతున్నారన్న ఆరోపణ జరిగింది. ఈ విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. ఈ దశలో మాత్రం ప్రస్తుతానికి అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తాజాగా జరిగిన ఘటనపై చర్చ జరగడమే కాకుండా దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం మాట ఎలా ఉన్నప్పటికీ కూడా సత్వరం రోగులకు అంబులెన్స్ అందుబాటులో ఉండే రీతిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, కేజీహెచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.